నిన్నే ఒక న్యూస్ చూశాను నేను. చెల్లూరుపేట సీటు మంత్రిని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడం తప్పు. ట్రాన్స్ఫర్ చేస్తే మల్లెల రాజేష్ అని ఒక అతను పారాచూట్ వచ్చాడు అక్కడికి, నేరుగా దిగాడు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఉన్న పారాచూట్ ఎవరో తెలియజేసుకొని తిరిగాడు. అక్కడ దిగితే తనేమిది పెద్ద వీరుడు అనుకున్నాం. 3 రోజులు తేలిపోయాడు. ఏంటి హిస్టరీ అంటే 6.5 crores ట్రాన్సాక్షన్ మినిస్టర్కి. నేను ఇక్కడి నుంచి గుంటూరు పోతున్నా, నువ్వు రా ఇక్కడికి, 6.5 కోట్లు డబ్బులు ఇమ్మంటే సెటిల్మెంట్ ఎవరు చేశారో ఆవిడ ప్లస్ గ్రేట్ అడ్వైజర్ సజ్జల, ఒక బ్రోకర్. వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తారు, పార్టీల గురించి విమర్శిస్తారు. మళ్ళా సెటిల్మెంట్ చేశారు, మార్చేశారు. అతన్ని మార్చి ఇంకొక అతను తీసుకొచ్చారు. కాబట్టి మనోహర్ నాయుడు తీసుకొచ్చారు. ఆయన ఇంకొక పారాచూట్ గుంటూరు నుంచి పంపించారు. అంటే దిగేశాడు అక్కడ. వాడు ఇప్పుడు గొడవ పెట్టుకున్నాడు, నా డబ్బుల కథ ఏంటని. సెటిల్మెంట్లో 50% ఇచ్చారు. కెన్ యూ ఇమాజిన్? వాట్ ఏ పాలిటిక్స్, వాట్ ఏ పిటీ ఫర్ ది స్టేట్. ఒక పక్క ప్రపంచాన్ని ఇప్పుడు మీరు పోతే అమెరికాలో డల్హాస్ అయితే మొత్తం తెలుగు వాళ్ళది అయిపోయింది. మన పేర్లు పెట్టేశారు అక్కడ. డల్హాస్ మొత్తం మన పేర్లు, తెలుగు పేర్లే. రియల్ ఎస్టేట్ చేసి మొత్తం వీళ్ళంతా చేసి ఒక ఇన్నోవేషన్లో పోయి అలాంటి పరిస్థితి ప్రపంచం అంతా సాధిస్తూ ఇక్కడ ఈ కర్మేంటి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కిపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్నీ అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి? అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క. ఇంకొక పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని ఆయన రెచ్చగొట్టడం. బీజేపీ మీరు నేషనల్ పార్టీ, ఇన్నేనా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా. అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం. కాబట్టి నేను కూడా అన్నీ నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు